నమస్కారం. ఈరోజు మనం మన తెలుగు భాష చరిత్రలో చాలా ఆసక్తికరమైన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మన భాషకు మొట్టమొదటి రాతపూర్వక ఆధారమేది, ఎక్కడ దొరికింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక డిటెక్టివ్ కథ లాంటిది. రాళ్లల్లో దాగియున్న మన భాష మూలాలను మనం కలిసి వెలికితీద్దాం. సరే, మనం ముందున్న ప్రశ్న ఇదే. అసలు మన తెలుగు భాషకు మొట్టమొదటి రాతపూర్వక ఆధారమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమంటే మన భాష పుట్టుకను అర్థం చేసుకోవడమే అన్నమాట. పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. సరే, ముందుగా మనం మొదటి అడుగు వేద్దాం. అసలు పాతకాలం నాటి భాషల ఆనవాళ్లను ఎలా వెతుకుతారు? ఎక్కడ దొరుకుతాయివి? మనం వెతుకుతున్న ఆధారాలు కాగితం మీద లేవు, ఎందుకంటే అవి రాళ్ల మీద చిక్కబడ్డాయి. అవును, మన భాష మూలాలను వెతకాలంటే మనం చూడాల్సింది ఆ పాతకాలపు రాజులు వేయించిన రాతి శాసనాలనే. అయితే ఈ రాతి ఫలకాలని ఎలా అర్థం చేసుకోవాలి? మన చారిత్రక రహస్యాన్ని ఛేదించడానికి మన దగ్గర ఉన్న అతి ముఖ్యమైన ఆధారాలు ఇవే, శిలాశాసనాలు. అసలు శాసనం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే అది ఒక రాజాజ్ఞ, రాజులిచ్చే ఆర్డర్ అన్నమాట. దాన్ని రాళ్ల మీదగాని రాగి పలకల మీదగాని చెక్కించేవాళ్లు, ఎందుకంటే అది శాశ్వతంగా అందరికీ గుర్తుండాలి కదా. మరి రాజులు ఈ శాసనాల్ని ఎందుకు వేయించేవాళ్లు? దానికి చాలా కారణాలున్నాయి. వాళ్ళు ఇచ్చే ఆజ్ఞలను రికార్డ్ చేయడానికి, ముఖ్యంగా భూమిని దానంగా ఇచ్చినప్పుడు ఆ వివరాలన్నీ పక్కాగా నమోదు చేయడానికి వాడేవాళ్లు. అంతేకాదు, పుణ్యం వస్తుందనో లేదా వాళ్ళు చేసిన మంచి పనులు ప్రజలకు తెలియాలనో కూడా ఈ శాసనాలు వేయించేవాళ్లు. అయితే ఇన్ని శాసనాల్లో మన కథకు, మన అన్వేషణకు మూలమైన ఒక ప్రత్యేక శాసనముంది. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, మన కీలకమైన ఆధారం అదే కలమళ్ళ శాసనం. పేరులోనే ఉంది కదా. ఇది కడప జిల్లాలోని కలమళ్ళ అనే గ్రామంలో దొరికింది. ఇదే మన మొత్తం కథను మార్చేసింది. సరే, ఈ శాసనం వివరాలు చూద్దాం. దీన్ని ఎవరు వేయించారు? రేనాటి చోళ వంశానికి చెందిన రాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు. ఎప్పుడు? క్రీస్తు శకం 575లో. అంటే ఆలోచించండి, దాదాపు 1500 సంవత్సరాల క్రితం. ఇదొక భూమిని దానంగా ఇచ్చిన సందర్భంలో వేయించిన శాసనమన్నమాట. ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం. ఈ ఒక్క రాయి, ఈ ఒక్క శాసనం మన తెలుగు భాష చరిత్రనే ఎలా మార్చేసిందో చూద్దాం. చూడండి, ఈ కలమళ్ళ శాసనం దొరకక ముందు మనకు కనిపించిన శాసనాలన్నీ ఎక్కువగా ప్రాకృతం లేదా సంస్కృతంలోనే ఉండేవి. అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు కనిపించేవి, అంతే. కాని కలమళ్ళ శాసనం అలా కాదు. ఇదే పూర్తిగా తెలుగులో రాయబడిన మొట్టమొదటి సంపూర్ణ శాసనం. అంటే మన భాష ఒక అధికారిక, లిఖిత భాషగా నిలబడింది అనడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? అవును, తెలుగులో రాయబడిన మొదటి సంపూర్ణ శాసనం. ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే దాని ప్రాముఖ్యత అంత ఉంది. ఇది కేవలం రాయి మీద చెక్కిన అక్షరాలు కాదు, ఇది మన భాషా చరిత్రలో ఒక మైలురాయి. మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరాన్ని చూడండి. క్రీస్తు శకం 575. అంటే మన లిఖిత తెలుగుకు దాదాపు 1500 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పడానికి ఇదే ఆధారం. ఊహించండి, ఎంత పాతదో, మన చరిత్ర ఎంత లోతైనదో. అయితే ఈ శాసనంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఒక రకంగా కొంచెం నాటకీయమైనది కూడా. ఇది ఆ కాలం నాటి ప్రజల నమ్మకాల్ని మనకు చూపిస్తుంది. ఆ రాజు తానిచ్చిన దానం గురించి చెప్పి ఊరుకోలేదు. దాన్ని భవిష్యత్తులో ఎవరూ కదిలించకుండా, దానికి ఎలాంటి హాని చేయకుండా ఒక శక్తివంతమైన హెచ్చరికను కూడా అందులోనే చెక్కించాడు. అది మామూలు హెచ్చరిక కాదు, అదొక శాపం. ఆ శాపమే పంచమహాపాతకాలు, అంటే 5 మహాపాపాలు. దాని అర్థమేంటంటే, ఒకవేళ ఎవరైనా రాజు ఇచ్చిన ఈ భూదానానికి అడ్డు తగిలినా, దాన్ని నాశనం చేయాలని చూసినా వాళ్లకి బ్రహ్మహత్యలాంటి 5 పెద్ద పాపాలు చుట్టుకుంటాయని శాపనార్థాలు పెట్టారు. అంటే ఆ దానానికి అదొక దైవీక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. చూడండి, దీని వెనకున్న ఆలోచన ఎంత బాగుందో. ముందుగా రాజు భూమిని దానం చేశాడు. తరువాత ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా రాయి మీద చెక్కించాడు.
చివరగా ఆ దానం శాశ్వతంగా నిలిచిపోవడానికి ఒక గట్టి శాపాన్ని కూడా జోడించాడు. అంటే ఇది కేవలం ఒక రికార్డ్ కాదు, అదొక పకడ్బందీ లీగల్ డాక్యుమెంట్ లాంటిది. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటి? కలమళ్ల శాసనం అనేది కేవలం ఒక రాయి కాదు, అది మన తెలుగు భాష యొక్క బర్త్ సర్టిఫికెట్, జనన ధృవీకరణ పత్రం లాంటిది. ఈ శాసనం ఎందుకంత ముఖ్యమో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. మొట్టమొదట, ఇది రాతపూర్వక తెలుగుకు పునాది లాంటిది. 2, అప్పటిదాకా ఉన్న సంస్కృతం, ప్రాకృతం నుండి మన ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత పెరిగిందని ఇది చూపిస్తోంది. 3, ఇది మనల్ని నేరుగా రేనాటి చోళుల కాలానికి తీసుకెళ్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది మన తెలుగు చరిత్రకు, మన గుర్తింపుకు ఒక మూలస్తంభం. సరే, ఈ మొత్తం విషయాన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాళ్ల రూపంలో మన పూర్వీకులు మనకు చెప్పాలనుకున్న కథలు ఇంకా ఎన్నున్నాయో, చరిత్ర పొరల్లో ఇంకా ఇలాంటి రహస్యాలు ఎన్ని దాగి ఉన్నాయో ఆలోచించండి. వాటిని వెలికితీయాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.